వీక్ డే ఈవినింగ్ మార్కెట్ ఎట్లా ఉంది, ఈ రోడ్లలో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, శాంతి భద్రతల గురించి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో కనుక్కోవడానికని వచ్చాము. మేము ఇక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నాము, అలానే ఒక చిన్న ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నాము. గడిచిన కొన్ని నెలలుగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, దాని మూలంగా అండ్ కొంచెం రూమర్ మాంగరింగ్ మూలంగా కూడా ప్రజలకి మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికని మేము ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాము. మా ఆఫీసర్స్ టీమ్ మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అందరూ అవేర్నెస్ లెవెల్స్ పెంచాలి అనే దృక్పథంతో పనిచేస్తున్నాం. ముందు రోడ్ సేఫ్టీ కానీ, లేకపోతే డ్రంక్ డ్రైవింగ్, ఓపెన్ డ్రింకింగ్, వీటన్నిటి గురించి కూడా కాస్త అవేర్నెస్ పెంచాలి. సో దాని మీద మేము అందరం వర్క్ చేస్తున్నాము. ఓపెన్ డ్రింకింగ్ మూలంగా కొంచెం ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రైమ్ అవుతున్నట్టుగా మాకు తెలుస్తుంది. సో అందుకని నైట్ అవర్స్లో ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళ మీద మాత్రం మనం కఠినంగా వ్యవహరిస్తాము. వాళ్ళని లీగల్గా తీసుకొని వెళ్ళి వాళ్ళకి దాని సెక్షన్స్ ప్రకారం కేసు బుకింగ్ చేయడం జరుగుతుంది. అట్లానే హాస్పిటల్లో వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది. సో డ్రంక్ డ్రైవింగ్ కూడా మనం కాస్త కఠినంగా వ్యవహరిస్తాము. బికాస్ దాని మూలంగా యాక్సిడెంట్స్ ఒకటి అవుతున్నాయి అండ్ అన్నెసెసరీ ఇన్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. సో వీటి మీద డెఫినెట్గా మనం చాలా గట్టిగా వ్యవహరిస్తాము. థర్డ్ థింగ్ నేను చెప్పదలుచుకుంది రిగార్డింగ్ గాంజా. సో ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనకు కంపల్సరీగా తెలపాలని చెప్పేసి నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్పీ నెల్లూరు పోలీస్ అఫీషియల్ నెంబర్ చెప్తాను నేను, అది 9440796300. సో ఈ నంబర్కి ఎటువంటి ఫోన్ మెసేజెస్ అయినా కానీ చేయొచ్చు. మీ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకుండా మీరు ఇచ్చే దీని మీద యాక్ట్ చేస్తాము, ఇన్పుట్స్ మీద యాక్ట్ చేస్తాము. మనం సిటీ, ఈ నెల్లూరు టౌన్ కానీ, నెల్లూరు జిల్లా కానీ మొత్తం కూడా శాంతియుతంగా ఉండాలనేదే అందుకోసమే మనందరం ప్రయత్నిస్తున్నాము. అదే రకంగా మనం వర్క్ చేస్తున్నాము.